మీకు మామిడికాయతోటి మామిడి పండుతోటి ఏ రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. మీకున్న మ్యాంగో సరదా మొత్తం తీర్చేస్తాను ఈ సీజన్లో. పులిహోరలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ పులిహోర అనమాట. ఈ మామిడికాయ పులిహోర నాకు చాలా ఇష్టం. పులిహోర కలపడమే కాదు, పులిహోర తినడం కూడా చాలా ఇష్టం నాకు. ఇట్స్ అఫీషియల్లీ మ్యాంగో సీజన్. ఉగాది దాటిందంటే మామిడికాయలు మార్కెట్లోకి రావడం స్టార్ట్ అయిపోతాయి. మామిడికాయలని అన్ని విధాలుగా ఎంజాయ్ చేయాలి. మామిడికాయ పులిహోర, మామిడికాయ పప్పు, మామిడికాయ చేపల పులుసు అయితే నా ఫేవరెట్, అల్టిమేట్ ఫేవరెట్ అనమాట. అదిరిపోయే రేంజ్లో ఉండిద్ది. సో ఈ సీజన్లో అన్ని రెసిపీస్ చేసుకుందాము. స్టార్టింగ్ విత్ మ్యాంగో పులిహోర. ఈ మామిడికాయ పులిహోర చాలా ఈజీగా ఉండి చాలా క్విక్గా అయిపోతుంది. మీరు దేంతో పులిహోర చేసుకున్నా కానీ పులిహోరలో చాలా ఇంపార్టెంట్ మీకు అన్నం అనమాట. సో మీరు ఎప్పుడైనా వేడివేడిగా అన్నం వండేసుకోగానే ఇలాంటి ఒక బేసన్లో కానీ ప్లేట్లో కానీ అన్నాన్ని కాస్త చల్లార్చేసుకోండి. ఆ ఎక్కువ తేమ ఉండిద్ది కదా, అదంతా బయటికి వెళ్ళిపోతుంది ఇలా స్ప్రెడ్ చేసుకున్నప్పుడు. ఇంకోటి, వేడి అన్నంతో ఎప్పుడు పులిహోర చేయకూడదు. అలా వేడి అన్నంతో చేసామనుకోండి మన మెతుకులు అన్నీ నలిగిపోతాయి. ఇలా ఒక ట్రేలో వేసుకున్నారనుకోండి మీ అన్నం చూడండి చల్లారుతుంది, పొడిగా అయిపోతుంది. పులిహోర పొడిగా ఉండాలి. సో అన్నం చూస్తారు కదా, చాలా సింపుల్. అన్నం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ మామిడికాయ. ఉగాది పచ్చడిలో కూడా మనం మామిడికాయ వేసుకుంటాము, కానీ తోలుతో వేసుకుంటాం, ఎందుకంటే మనకు ఒగరు కావాలి. కానీ ఈ పులిహోరలో మనకు ఓన్లీ పులుపు కావాలి. సో మామిడికాయ స్కిన్ తీసేయాలి. మామిడికాయ స్కిన్లో చాలా ఒగరు ఉండిద్ది, అందుకని పులిహోరలో ఎప్పుడు స్కిన్ వేయకండి. ఇలా మామిడికాయ తలకాయని కట్ చేసేయండి. కట్ చేసేసి ఒక పీలర్ తీసుకొని చాలా లైట్గా ఈ గ్రీన్ పార్ట్ అంతా తీసేయండి. ఇలా తొక్క తీసుకున్న మామిడికాయని గ్రేటర్లో ఇలాంటి మీడియం సైజు ఉండిద్ది కదా, దీంతో తురిమేసుకోండి. ఇలా ఒక బౌల్లో తురుముకోండి, ఎందుకంటే ఈ మామిడికాయ జ్యూస్ అంతా వచ్చిద్ది. ఈ జ్యూస్లో మస్తు టేస్ట్ ఉండిద్ది. ఆ జ్యూస్ వేస్ట్ అవ్వకూడదు మనకి. మీరు మామిడికాయతో ఏ రెసిపీ చేసినా కానీ కంపల్సరీగా ఫస్ట్ మామిడికాయని టేస్ట్ చేయండి. దానిలో ఉండే పులుపు బట్టి మనం రెసిపీ డిసైడ్ చేయాలి. కొన్ని చాలా పుల్లగా ఉంటాయి దీనిలాగా, అప్పుడు ఇవి జాగ్రత్తగా వేసుకోవాలి. కొన్ని కాయలు అంత పుల్లగా ఉండవు, సో అవి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. నేను వాడేది చాలా పుల్లగా ఉంది కాబట్టి 1 కప్పు బియ్యానికి ఒక 3/4 కప్పు వరకు నేను మామిడికాయ తురుము వేసుకుంటున్నాను. ఒకవేళ పులుపు తక్కువ ఉంటే 1 కప్ వరకు వేసుకోవచ్చు మీరు. సో కంప్లీట్గా మామిడికాయ మీద డిపెండ్ అయి ఉంటుంది. తెలుగు వంటల్లో తాలింపు చాలా ఇంపార్టెంట్. సో కంపల్సరీగా మాడకుండా చూసుకోండి. అది పులిహోరలో అయినా సాంబార్లో అయినా దేంట్లో మాడకూడదు. నేనైతే తాలింపు మాడితే సాంబార్ ముట్టుకోను. సో జాగ్రత్తగా వేసుకోండి. తాలింపు కొంచెం నిదానంగా వేసుకోండి, అస్సలు మాడకూడదు. పులిహోర రైస్ బేస్డ్ డిష్. రైస్ చాలా డ్రైగా ఉంటుంది, గొంతులో దిగడానికి కష్టమవుతుంది. అందుకని పులిహోర లాంటి డిష్లు చేసుకునేటప్పుడు 1 స్పూన్ నూనె ఎక్కువ వేసుకోండి, సో దట్ గొంతులో ఈజీగా దిగుతుంది. ఇలా నూనె వేసుకొని దీంట్లో ఆవాలు కంపల్సరీగా చిటపట్లాడాలి. చిటపట్లాడిన తర్వాత మిగతావన్నీ వేసుకోవాలి. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇలా ఆవాలు చిటపట్లాడిన తర్వాత దీంట్లో పల్లీలు కూడా నూనెలో మంచిగా వేగాలి. అప్పుడే పులిహోరలో తినేటప్పుడు చాలా బాగుండిద్ది. పచ్చిగా ఉంటే అస్సలు బాగోవు. పల్లీలు వేగాయని మీకు ఎప్పుడు తెలుస్తుంది? అవి పగిలి స్కిన్ సపరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇలా స్కిన్ సపరేట్ అయినప్పుడు దీంట్లో శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు కూడా మంచిగా నల్లగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయినప్పుడే ఆ ఎండుమిరపకాయలో ఉండే ఆయిల్ మన నూనెలోకి దిగుతుంది. చాలా క్రేజీ టేస్ట్ ఇస్తుంది. సో వీటన్నిటిని మంచిగా వేయించుకోండి. పులిహోర చాలా సింపుల్ డిష్. తాలింపులోనే మొత్తం మ్యాజిక్ ఉండిద్ది. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఎంత ఫ్రై అవ్వాలి అంత ఫ్రై అవుతా వేసుకుంటూ వెళ్ళామనుకోండి మన డిష్ ఆటోమేటిక్గా సూపర్ టేస్టీగా వచ్చింది. మీరు అన్నీ ఒకేసారి డమ్ చేస్తారు అనుకోండి మీ పులిహోర మజా రాదు. ఇలా స్లోగా వేయించుకుంటూ చేయండి, అదిరిపోతుంది మీ పులిహోర. ఇప్పుడు చూడండి మన ఎండుమిరపకాయలు కూడా మంచిగా వేగాయి. దీంట్లో జీలకర్ర, జీడిపప్పు చాలా ఈజీగా మాడిపోతుంది, అందుకని లాస్ట్ దాకా కట్టి పెట్టాను దీన్ని. జీడిపప్పుకి లైట్గా రంగు రాగానే ఇందులో పచ్చిమిరపకాయలు, ఇంగువ లేని పులిహోరే కాదు. సో కంపల్సరీగా ఇంగు వేసుకోండి, మంచి ఫ్లేవర్ని ఇచ్చేది పులిహోరకి. అలానే పసుపు. చాలామంది అన్నం ఉడికించినప్పుడే పసుపు వేసేస్తారు. దానికంటే ఈజియెస్ట్ మెథడ్ ఇలా నూనెలో వేయించుకోండి. మీకు నూనెలో వేగి ఆ పసుపు పచ్చివాసన కూడా పోతుంది. నిమ్మకాయ పులిహోర కానీ మామిడికాయ పులిహోర కానీ లైట్ ఎల్లోయిష్ కలర్ ఉండాలి, చాలా ఎక్కువ డార్క్ కలర్ అవ్వకూడదు. సో అందుకని పసుపు జాగ్రత్తగా వేసుకోండి. నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కరివేపాకు. దేంట్లో వేసిన అదిరిపోయే టేస్ట్ ఇచ్చింది. తెల్ల బట్టలు వేసుకొని పులిహోర చేయకూడదు, మొత్తం తాలింపు మీద పడుతుంది. ఇలా అంతా మంచిగా వేగిన తర్వాత దీంట్లో మన మామిడికాయ తురుము చెప్పాను కదా, ఆ నీళ్ళతో సహా వేసుకోవాలి. ఈ మామిడికాయ తురుముని ఈ తాలింపులో ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మన పులిహోరలోంచి లైట్గా నూనె బయటికి రావడం స్టార్ట్ అయింది, అంటే మామిడికాయ ఉడికిపోయిందని అర్థం. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే చల్లార్చుకున్న అన్నం వేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు. మీరు ఏ పులుపు డిష్ చేసుకున్నా కానీ మీకు ఉప్పు అంత ఈజీగా అర్థం అవ్వదు ఒకవేళ మీరు కొత్తగా వంటలు చేస్తూ ఉంటే. ఐదర్ పులుపు ఎక్కువైనట్టు అనిపించింది, లేకపోతే ఉప్పు ఎక్కువైనట్టు అనిపించింది. సో ఈ మిస్టేక్ చాలా ఈజీగా అవుతూ ఉంటుంది. అందుకని ఉప్పు ఎప్పుడైనా కొంచెం తక్కువగా వేసుకోండి. కలుపుకొని టేస్ట్ చూసిన తర్వాత మరొకసారి వేయండి. అందులో
పులిహార ఉప్పు పీల్చుకునిద్ది, సో భయపడాల్సిన విషయం ఏం లేదు. మన తాలింపు అన్నం కలిసేలా కలుపుకోండి. మన వేడి వేడి మామిడికాయ పులిహార చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. తాలింపు మాత్రం గట్టిగా ఉండాలి. దీంట్లో ఎండుమిరపకాయలు కూడా తినేటప్పుడు సూపర్ టేస్ట్ ఇస్తాయి. కారం అంతా వెళ్ళిపోతుంది అందులోంచి. క్రేజీ పులిహార, బ్యూటిఫుల్ సన్ రైజ్, మొత్తం మామిడి తోటని చూస్తూ మామిడికాయ పులిహార తింటే ఇంకా అదిరిపోతుంది. పులిహార ఎప్పుడైనా ఫ్రెష్గా చేసిన దానికంటే కూడా స్లోగా ఒక గంటన్నర ఆగుతూ ఉంటే దాంట్లో ఫ్లేవర్ చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. మన అన్నం కూడా మొత్తం ఆ జ్యూసెస్ని ఉప్పుని పీల్చుకొని సూపర్ టేస్టీగా అవుతుంది. సో చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ. చూసేసారు కదా మామిడికాయ పులిహార. మీకు మామిడికాయతోటి మామిడి పండుతోటి ఏ రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. మీకు ఉన్న మ్యాంగో సరదా మొత్తం తీర్చేస్తాను. ఈ సీజన్లో ఉన్న అన్ని రెసిపీలు చేసుకుందాం మామిడికాయతోటి. సో తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫేవరెట్ రెసిపీ విత్ మ్యాంగో.